స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి 10 ఎపిసోడ్లు మీరు నాతో పాటు సహకరించి మరి దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతగానో మీరు అందరూ సహాయపడినందుకు, అనేక మంది ప్రార్థన చేస్తున్నందుకు, అనేక మంది మరి మిస్డ్ కాళ్ళు, అలాగే మరి ఫోన్ చేసిన వారిని బట్టి కూడా నేను హృదయపూర్వకంగా ఆచరిస్తున్నాను. మీ ఫోన్ కాల్ విషయం చూసినట్లయితే మాకు ఎంతగానో సంతోషం. ఎందుకంటే మరి ఒకరినొకరు ప్రోత్సహించాలి కనుక ఆ ప్రోత్సాహం కొరకు మీ యొక్క మిస్డ్ కాల్ కొరకు మేము ఎదురు చూస్తుంటాం కనుక మీరు ఆ విధంగా మీ యొక్క వర్తమానాన్ని విని మీకు సంతోషంగా ఆనందంగా ఉన్నట్లయినప్పటికీ, ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నప్పటికీ మీరు నేరుగా నాకు ఫోన్ చేసినట్లయితే నేను మీతో మాట్లాడతాను. అదే కాకుండా మరి ఇక నేను చెప్పే సబ్జెక్ట్స్ అన్నీ కూడా అంతంత మాత్రంగానే అవన్నీ కూడా కొద్దిగానే మీకు నేను తెలియజేయను. అవన్నీ ఒక నమూనా, లేకంటే ఒక కొద్ది భాగమే మీతో తెలియజేస్తాను. మిగతా విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా ఒక 10 మంది ఒక చోట కూడుకుని మీరు నాకు ఫోన్ చేసినట్లయితే ప్రత్యక్ష గుడారం గురించి కానీ, అలాగే మరి సొలొమోను మహారాజు దేవాలయం గురించి కానీ, ప్రకటన గ్రంథం గురించి కానీ ఏదైనా ఒక విషయం తెలియాలనుకున్నప్పుడు ఒక 10 మంది, ఒక 4-5 లాగా కూడుకుని నాకు ఫోన్ చేసినట్లయితే నేను దాని పూర్తి వివరాన్ని మీకు ఇవ్వడానికి నేను సహకరిస్తాను. కనుక ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యం ఏంటంటే, అలనాడు మనం చూసినట్లయితే ముందు ఎపిసోడ్లో మనం చూసినప్పుడు దావీదు మహారాజు గారు మరి సొలొమోనుకి ఎంతో బంగారాన్ని అవన్నీ కూడా అప్పచెప్పి మందిరం కట్టడం కొరకు సొలొమోన్ని సిద్ధం చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సొలొమోను యొక్క దేవాలయం కట్టడం గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి రాజులు 3వ అధ్యాయం నుంచి మనం మొట్టమొదటి కొన్ని వచనాలు మనం చూద్దాం. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెలను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడైన తన నగరమును యెహోవా మందిరము యెరూషలేము చుట్టూ ప్రాకారములను కట్టించటం ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. ఆ దినం వరకు యెహోవా నామమును కట్టింపబడిన మందిరం లేకపోగా జనులు ఉన్నత స్థలమందు మాత్రమే బలులు అర్పించుచుండురి. ఎందుకంటే ఈ సొలొమోను మహారాజు దేవాలయం కట్టేంత వరకు కూడా ఎక్కడ కూడా మందిరం లేదు కాబట్టి వారు జనులంతా కూడా ఉన్నత స్థలముల మీదకి వెళ్ళేవారు. ఉన్నత స్థలం అనగా గిబియోను వెళ్ళేవారు. అంటే గిబియోనులో అనగా ఈ గిబియోను యెరూషలేము పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. గిబియోను అనగా ఎత్తైన కొండ లేక ఎత్తైన స్థలము. ఇది మరి దహన బలులు అర్పించాలనుకోండి. దహన బలులు అర్పించాలన్న సమయం వచ్చినప్పుడు మరి మొట్టమొదటిగా సొలొమోను మహారాజు గారు మరి రాజుగా అభిషేకం పొందినప్పుడు ఈ యొక్క రాజు ఈ గిబియోలోకి వెళ్ళి 1000 దహన బలులు అర్పించాడు. 1000 దహన బలులు అర్పించినప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా అంటే ఆ కాలాన్ని బట్టి అప్పుడు ప్రత్యక్ష గుడారం నమూనాను బట్టి చూసినా, లేకపోతే ప్రజలు బలులు అర్పించాలన్నా, దేవుని కలుసుకోవాలనుకుంటే, దేవుని యొక్క ప్రత్యక్షత కావాలంటే మరి మోషేకు దేవుడు తెలియజేసినట్లుగా అప్పుడు దహన బలులు అర్పించాలి. ఈ దహన బలులు అర్పించడానికి మరి సొలొమోను వెళ్ళినప్పుడు అక్కడ 1000 దహన బలులు అర్పించాలని దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. మరి సొలొమోను మరి నీకేమి కావాలి అని ఎప్పుడైతే దహన బలి అర్పించారో ఆ రాత్రే, ఆ దినమే, లేకపోతే ఆ సమయంలోనే మరి సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చేమంటే, మరి నీకేమి కావాలి అని అడిగాను. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను మాట్లాడుటకు బాలుడను. ఏమంటే నీ సంగతి ఏంటంటే, అయ్యా నువ్వు మరి నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నాకు ఈ జనముల్ని వెళ్ళడానికి నాకు తగిన మరి శక్తి సరిపడదు కనుక మరి మొదటి రాజులు 3వ అధ్యాయం 9వ వచనం ఏంటంటే, నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడనూ లేడు. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచింపు నీ జనుల న్యాయం తీర్చినట్లు నీ దాసుడిని నాకు వివేకము గల హృదయమును దయచేయమని సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతని మనవి ఆలకించి, అయ్యా మరి నేను ప్రజలందరూ వెళ్ళడానికి నాకు తగిన జ్ఞానం లేదు, దాన్ని వెళ్ళడానికి మరి నువ్వు నాకు జ్ఞానాన్ని దయచేయి అంటే అప్పుడు అన్నాడు, అవును నీవు చాలా మంచిగా అడిగావు కాబట్టి, నీవు శత్రువు ప్రాణమునైనను ధనమునైనను బంగారమునైనను ఏమీ అడగలేదు కాబట్టి నీవు జ్ఞానాన్ని అడిగావు, ఈ ప్రజలను ఏళ్ళకు తగిన జ్ఞానాన్ని ఇమ్మని అడిగావు కాబట్టి ఇదిగో నీకు నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను, నీకన్నా ముందు కానీ వెనక కానీ ఇక ఎవరు ఉండరని చెప్పి 12వ వచనం, నీవు ఇలాగను అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను, బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడునూ ఉండడు అన్నాడు. కనుక నీవు అడిగినది మంచిది కాబట్టి నీకు ఇస్తున్నాను. అలాగే మనం కూడా దేవుని విషయంలో, దేవుని పేరట మన కుటుంబ విషయాల్లో కానీ, మందిర విషయంలో కానీ మంచి విషయాలు మనం అడిగినట్లయితే వెంటనే దేవుడు ఆయన మనకు వెంటనే ఆనాడు సొలొమోనుకి సమాధానం ఇచ్చినట్లుగా మనకు కూడా సమాధానం ఇస్తాడు. వెంటనే ఎప్పుడైతే ఇతని జ్ఞానాన్ని, ఇతని చాతుర్యాన్ని, ఇతని తెలివితేటలను బయట పెట్టడానికి మళ్ళీ దేవుడు ఒక గొప్ప కార్యం అక్కడ జరిగించినట్టుగా మనం చూద్దాం. ఏమైందంటే ఎప్పుడైతే దేవుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడో అక్కడ ఒక 2 స్త్రీలు ఒకే దినమందు ఒక 2 బిడ్డలను కని, అంటే ఒక వేశ్యలు అనమాట. వారు కనిన తర్వాత 16వ వచనంలో, తర్వాత వేశ్యులైన 2 స్త్రీలు రాజునద్దకు వచ్చి తమ ముందర నిలబడి, అయ్యా ఇదిగో మేమిద్దరం కూడా మరి ఒకే చోట ఉంటున్నాము, బ్రతుకుని కుమారుని తీసుకుని చనిపోయిన కుమారుడేమో ఆ స్త్రీ నా పక్కన వేసింది, నా కుమారుడు నాకు ఆనవాళ్ళయ్య అంటే
సరే ఈమె ఈయన మరి తీర్పునకు వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత అయితే మరి ఎవరు మరి ఇది ఎలా జరిగిందన్న సంఘటన ఈ సంఘటన అంతా కూడా చెప్పడం జరిగింది. సొలొమోను ఏమంటాడంటే, మరి నిజమే అయితే పని చేయండి, ఈ బ్రతికిన కుమారుని కూడా మనం 2 ముక్కలు చేసి సిరుసగం చేసి మరి చెరుగు ముక్క ఇద్దామంటే, అప్పుడు కన్న తల్లి అంటుంది, అయ్యా మరి నా కుమారుడు అయితే మీరు అలాగే 2 ముక్కలు చేసి మరి చెరుకు సగం ఉన్నప్పుడు ఇవ్వండి అన్నప్పుడు ఈ యొక్క మొదటి స్త్రీ అంటుంది కదా, అయ్యా అతను బ్రతకనివ్వండి అని చెప్పి ఎప్పుడైతే అప్పుడు ఈ సొలొమోను ఏమన్నాడంటే, మరి ఈ యొక్క కుమారుని తీసి ఈ బ్రతుకున్న కుమారుని ఆమె చేతికి ఇవ్వమని చెప్పి సెలవిచ్చి మంచి న్యాయాన్ని తీర్చాడు. 27వ వచనం, అందుకు రాజు బ్రతికిన బిడ్డను ఏమాత్రమును చంపక మొదట దానికి ఈడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటి ఇశ్రాయేలు అందరూ రాజు తీర్పుని గూర్చి విని న్యాయమును విచారించుట యందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించేది అతనికి భయపడిరి. ఒకవేళ ఏదైనా మనం మంచి పని చేయాలనుకున్నప్పుడు, ఇతరులకు యథార్థంగా కావాలనుకున్నప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహించినట్లయితే కొంతమంది మనకు కూడా ఏం చేస్తారంటే ఆ దేవుని అనుగ్రహం మనపై ఉన్నప్పుడు మనల్ని చూసి మరి కొంతమంది జడవడానికి కూడా దేవుడు వారికి భయం ఇస్తాడనమాట. ఎప్పుడైతే జ్ఞానం ఇచ్చాడో ఇంకా అక్కడి నుంచి అతని పరిపాలన, అతనికి అనేక మంది రాజు కుమార్తెలను వివాహం చేసుకోవడం, ఒక్కొక్క రాజు కుమార్తెని తేవడం, అల్లుళ్ళకి మామగారికి భయపడడం, ఆ మామగారికి కావాల్సిన విధంగా వాళ్ళు కూడా ఒక దేవాలయాలు వారి అన్య దేవతల విగ్రహాలు దేవాలయాలు కూడా వాళ్ళు కట్టడం, ఈ విధమైన పని జరుగుతుంది. 7 సంవత్సరాలు ఏమో దేవుని దేవాలయం కడితే 13 సంవత్సరాల అంతపురాలు ఇంకా మిగతా కూడా కట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం 6వ అధ్యాయం నుంచి మన ప్రాముఖ్యత మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం నుంచి మనము చూద్దాం. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చి 480 సంవత్సరం, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరిన 480 సంవత్సరాలలో అప్పటికన్నమాట. అంటే దాని ముందు మరి సౌలు పరిపాలన జరిగింది. ఆ సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ తర్వాత దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇదిగో మరి మరొక ప్రారంభంలో ఇతను ఏం చేస్తానంటే, ఇతను ఎక్కిన తర్వాత ఇతను ఎక్కి మరి అదంతా ప్రజలని అన్నీ కూడా సమకూర్చుకుంటున్నప్పుడు ఆయన ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఇస్తున్నారు. బైబిల్లో ప్రతి లెక్కలను, ప్రతి రోజులను, ప్రతి తారీఖులు, ప్రతి నెలలో కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. మరి ఇశ్రాయేలులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 480 సంవత్సరంలో ముందు అనగా సొలొమోను ఇశ్రాయేలు ఏలిన 4వ సంవత్సరము జీఫ్ అను 2వ మాసం ముందు అతడు యెహోవా మందిరమును కట్టనారంభించెను. ఆ పరిపాలన ఆరంభించిన 4 సంవత్సరాలకి ఈయన ఏం చేస్తాడంటే ఆ మందిరం యొక్క పని తండ్రి ఇచ్చినట్టు బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, రాగి, ఇనుము ఇవన్నీ కూడా సమకూర్చాడు. కానీ 4 సంవత్సరాలు అయింది. మరి ఈ ధనాన్ని జాగ్రత్తగా మరి మందిరం కొరకు తండ్రి తాత్పర్యం కలిగి ఉన్నాడు. ఏమనంటే దావీదుకి ఎటువంటి ఆలోచన వచ్చిందంటే అండి, ఎందుకు ఈ మందిరం కట్టాలని ఆశ వచ్చిందంటే, దావీదు మనసంతా ఎప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము బంగారంతో నిండిపోయి ఉన్నది. అది బంగారంతో ఎప్పుడైతే నిండిపోయినదో నేను దీనికంటే ఎక్కువ 2 అంతలుగా నేను కట్టాలి, నేను చెయ్యాలి అని చెప్పి అతనిలో హృదయంలో ఎంతో తపన ఆ యొక్క దర్శనం అన్నమాట. దావీదు యొక్క దర్శనం ఏంటంటే ఇది డేరాలలో నేల మీద ఉండడం కాదు, పర్వతం పైన ఉండాలి, ఇది 2 అంతలుగా నేను కట్టాలని చెప్పి అతను ఆలోచన కలిగి ఉన్నటువంటి దావీదు ఆలోచన కొరకు అంత బంగారాన్ని అతను ఏం చేశాడు, అతను సమకూర్చడం జరిగింది. ఇక్కడ 4 సంవత్సరాలు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టనారంభించెను. అంటే జీపు అను 2వ మాసం అనగా జీప్ అనగా ఏప్రిల్ మే నెల మాట. మొదటి నెల ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరిన ఆ నెలని అబీబ్ నెల అంటారు. అబీబ్ నెల అనగా అది వారు ప్రయాణం అయ్యారు కనుక మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. అప్పుడు పస్కా పండగ అనేది ప్రారంభం అవుతుంది అనమాట అండి ఆ నెలలో. అలాగే తెలుగు లెక్కల ప్రకారంగా మనం కూడా చూసుకున్నట్లయితే మనకి గుడ్ ఫ్రైడే వస్తుంది అనమాట. వాళ్ళకేమో మార్చి ఏప్రిల్ నెలలో పస్కా వస్తే మనకి గుడ్ ఫ్రైడే వస్తుంది అనమాట. ఒకదానికొకటి కూడా మరి కరెక్ట్గా మనకి ఆ యొక్క హెబ్రీ లెక్కలను మన యొక్క తెలుగు లెక్కలు కూడా సరిపోతాయి. కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కగా చూసినట్లయితే కొంచెం తేడాగా కనబడుతుంది. కనుక ఇక్కడ ఈ యొక్క జీపన నెలలో కట్టడానికి ప్రారంభించారు. అది ఏ విధంగా దీన్ని కొలత మందిరమును కట్టడం. రాజైన సొలొమోను యెహోవాకు మందిరము కట్టించి అతడు 60 మూరల పొడవును. ఎంతండి? 60 మూరల పొడవండి. 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. అంటే ఇవన్నీ దేనికి సాదృశ్యం ఉన్నాయి? ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో మనం చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలం యొక్క కొలత 10 మూరల వెడల్పు, 10 మూరల పొడవు, 10 మూరల ఎత్తు. అంటే సుమారు మన లెక్కల్లో అడుగుల్లో చూసుకుంటే 15 అడుగులు ఎత్తు, 15 అడుగులు పొడవు, 15 అడుగులు వెడల్పు. అంటే అది అతి పరిశుద్ధ స్థలం యొక్క ఆ ప్లేసు సచ్చౌకముగా ఉంటుందన్నమాట. ఇక్కడ సొలొమోను మహారాజు దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలం యొక్క కొలత కూడా ఎంత ఉంటుందంటే అది కూడా 20 మూరల పొడవును,
20 మూరలు వెడల్పును, 20 మూరలు ఎత్తును. అంటే ఇక్కడ ఎంత ఉందంటే ఈ యొక్క ప్రత్యక్ష గుడారానికంటే డబల్ ఉన్నదన్నమాట అండి సొలొమోను మహారాజు దేవాలయంలో ఇది కట్టడానికి. ఏంటి అతి పరిశుద్ధ స్థలం యొక్క కొలత చూద్దాం. 6వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నిబంధన మందసము నుంచుటకే మందిరము లోపల గర్భాలయమును స్థిరపరచెను. గర్భాలయం లోపల 20 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 20 మూరల ఎత్తుగలదయును. దీనిని మేలిమి బంగారముతో పొదిగించెను. అజ్జకర్రలతో చేయబడిన బలిపీఠమును ఇలాగ చేయును. అతి పరిశుద్ధ స్థలం యొక్క కొలత అయితే పరిశుద్ధ స్థలం యొక్క కొలత 30 అడుగులు పొడవును, 15 అడుగులు వెడల్పును. ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో అంటే మొత్తం అది 45 అడుగులు ఉంటుందండి. ఇక్కడ దీన్ని కట్ చేసి దీంట్లో 15 చౌకంగా ఎక్కడ పెట్టడం జరిగింది. అంటే దావీదు ఎంతసేపు ఆ ప్రత్యక్ష గుడారం లోపల ఆ యొక్క స్తంభములను తుమ్మకరతో చేయబడి మేలిమి బంగారము దానికి తాయబడిన లోపలను వెలుపలను చుట్టుకురా. కనుక ఇక దావీదుకు ఆలోచన అయితే ఇలా కాదు మొత్తం అంతా బంగారంతో చేద్దామని చెప్పి ఆయన మరి దినవృత్తాంతాల్లో మనం చూసాం కదా, ఆయన 29వ అధ్యాయంలో ఎన్ని లక్షల కేజీల బంగారాన్ని ఇచ్చారు. ఆ బంగారం అంతటితో కూడా సొలొమోన్ గారు ఇక్కడ ఏం చేస్తారంటే మందసం ఉంచే గర్భాలయానికి ఈ విధంగా తయారు చేయడం జరిగింది. కనుక ఇదంతా దేని కొరకు ఎందుకు చేస్తున్నారు? ఇదంతా కూడా నేను నివాసం ఉంటానంటున్నాడండి. ఏమంటున్నాడండి? మొదటి దినవృత్తాంతాలు మనం చూసినట్లయితే మరి అక్కడ సొలొమోను మహారాజు కూడా దేవునితో కూడా మాట్లాడుతున్నారు. కనుక మన ముఖ్యమైన పాయింట్ అంటే దేవుడు మనతో కాపురముండును లేక నివాసము చేయును, ఇదన్నమాట మెయిన్. కనుక ఇక్కడ మనం ఒక్కసారి మనం చూసి వాక్యంలోనికి మనం వెళ్దాం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయంలో మన 2వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు సొలొమోను రెండవ వచనం మొదటిది కూడా చూద్దాం. అప్పుడు సొలొమోను ఇలాగను ప్రకటన చేశాను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవు ఇచ్చినాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్యమును నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించినానని చెప్పాను. అంటే నిత్యము నివాసముండుటకు, నిత్యము కాపురముండుటకు. కనుక ఇక్కడంటే మనం దేవునితో కాపురం ఉండాలి అంటే దేవుడు మనతో కాపురం ఉండాలి. దాని ఉద్దేశమే, ముఖ్య ఉద్దేశమే. ప్రకటన గ్రంథం మన 21వ అధ్యాయంలో కూడా మనం 3వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఆయన పెండ్లి కుమార్తె కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచినారు. ఇదంతా పెండ్లి కుమార్తె అంటే సంఘం అనక మనం అంటే మనం అనగా యేసు రక్తంలో ఎవరైతే కడగబడతారో, యేసు మరణించి తిరిగి లేచినని, యేసు మరణించి 3వ దినంలో తిరిగి లేచినని ఎవరైతే విశ్వసిస్తారో హృదయమందు వారు నీతిమంతులుగా తీర్చబడతారు. యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే సంఘ సభ్యులుగా చేర్చబడతారు. కనుక ఇక్కడ 21లో ఏంటంటే, అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదట ఆకాశమును మొదట భూమిని గతించిపోయిను, సముద్రమునిక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడిన పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో నేను దేవుని నివాసమును మనుషులతో కూడా ఉన్నదే, ఆయన వారితో కాపురముండును, వారు నా ప్రజలైందురు. ఇక్కడ నిర్గమకాండ 25లో మోషే యెహోవాకు ఇలాగున సెలవిచ్చును, నాకు ప్రతిష్టార్పణం తీసుకుని రండి ఇశ్రాయేలుతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద నుండి దాన్ని తీసుకునేవాళ్ళను, మీరు వారి యొద్ద నుండి తీసుకోవలసిన అర్పణ ఏదనగా బంగారమును, వెండియును, ఇత్తడిని, నీల ధూమ్రమును, రక్తవర్ణమును, సన్నపుర నారను, మేక వెంట్రుకలను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోలును, సముద్రపు తోలును, తుమ్మకరను, దీపమునకు తైలమును, అభిషేక తైలమును, పరిమళ ద్రవ్యమును, మనకు సుగంధ సంబరములను, లేతపచ్చలను, ఎపోదును, పతాకమును, చెక్కలు, రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు ఏమంటే ఎవరైనా సరే పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎందుకంటే వారిలో నేను నివసించాలి. అరణ్యములో ఉన్నప్పుడు నివసించాడు. అరణ్యంలో ఉన్నంత వారి మధ్య నివసించాలంటే నాకు ఒక గుడారం వేయాలంటే మీ బంగారం తేవాలి. ఎవరు అక్కడ లేదు, నా దగ్గర లేదు అని చెప్పడానికి అక్కడ వీలు లేదు. ఎందుకంటే ఐగుప్తీయుల ధనాన్ని వీరు దోచుకుని వచ్చి వీరు అడిగితే చాలు, మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోనని చెప్పి వారి బంగారు వస్తువులని కూడా ఇవ్వడం జరిగింది. అవి మరి దేవునికి ఇస్తారా లేదని అక్కడ ఆయన పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. కనుక ఆ విధంగా చేసినప్పుడు మనపూర్వకంగా ఎవరైతే తెచ్చారో, నిజంగా కూషు దేశపు ఆమె భార్య చనిపోయినప్పుడు ఆయన వివాహం చేసుకున్నాడు. కానీ ఏ ఒక్కరిని కూడా ఆయన ముట్టుకోలేదు. మరి ముట్టుకోకుండా ఆయన యొక్క ప్రజలందరినీ కూడా మరి ఎంతోమంది
మంది స్త్రీలు ఉన్నారు, వారందరినీ కూడా మరి ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఆయన కాపాడుతూ, ఇదే కాదు మోషే ఎదుట ఎంత ఉందంటే ఎంతోమంది అందమైన స్త్రీలు, డబ్బు, బంగారం ఎంతో ఉంది, కానీ ఏ ఒక్కటి కూడా మోషే మరి ముట్టుకోకుండా మరి చాలా జాగ్రత్తగా కాపాడు. కనుక మోషే దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేలు ప్రజలు, ప్రతి ఒక్క ప్రజలు కూడా ఒక పన్ను నిర్ణయించండి. అరతులము చొప్పున మాత్రం బంగారం తెచ్చి 3,06,350 మంది పురుషులు ఉన్నారు. వీరందరూ కూడా అరతులం బంగారం ఇవ్వడానికి ఇది చాలా ఎక్కువైంది. అయితే ఇక మోషే అంటున్నాడు కదా, ఒకసారి పరిశీలిద్దాం మనం. మోషే ఎందుకు నమ్మకస్తుడో, సొలొమోను ఎందుకు ఇబ్బంది పడ్డాడో. ఇక్కడ మోషే నమ్మకస్తుడు ఎందుకు అయ్యాడంటే, ఇక ప్రతి ఉదయం కూడా చాలామంది మనపూర్వకంగా తెచ్చేవాళ్ళు చాలా ఎక్కువైపోయారండి. ఎక్కువైపోతే నిర్గమకాండం 36వ అధ్యాయంలో ఏమంటే 3వ వచనం చూస్తే, ఆ పని చేయటికే వారి పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలు తెచ్చిన అర్పణలన్నింటినీ మోషే ఎదుగు తీసుకునిరి. అయినను ఇశ్రాయేలు ఇక ప్రతి ఉదయమున మనపూర్వక అర్పణములు అతని ఎదుగు తెచ్చుచూ ఉండిరి. అప్పుడు పరిశుద్ధ సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరూ ప్రతివాడు తాను పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవకులకు ప్రజలకు కావలసిన దానికంటే బహు ఎక్కువగా, వారు చేయవలసిన పని కంటే బహు ఎక్కువగా తెచ్చిరు గనక బహు ఎక్కువగా విస్తారమైన తీసుకొని ఇచ్చున్నారని మోషేతో చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడినైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించాను గనుక ఆ పాళెం అంతటి ఆ మాట చాటించిరి. ఆ పనంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రిని చాలినది అది అత్యధికమైన గనుక ప్రజలు తీసుకుని వచ్చట మానిరి. ఇక్కడ ఏమైనా చాటింపేస్తున్నాడండి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఇక చాలు, దేవుని మంది మనకు చెప్పిన పనికి ఈ ధనం సరిపోయింది, ఈ బంగారం సరిపోయింది, ఈ వెండి సరిపోయింది, మీరు ఇక ఏమీ తేవద్దో అని దండోరేయించాడు. పంట సమయంలో వారి పనులు మానివేసి ఈ రాజుకి బానిసత్వం చేసి వారి పోషించడానికి వారికి ధనాన్ని సమకూరిస్తే వీరి పొలాలలో పని చేయడం తగ్గిపోయేది. వీరి పొలాలలో ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు గోత్ర పొలాల్లో పని ఆగిపోయేసి రాజు పని చేయడానికి వీరి రాజు మీద కోపం వచ్చి, అసూయ వచ్చి, పగ వచ్చి, ద్వేషం వచ్చి, అయ్యో వీడు మనల్ని చంపడానికే తయారయ్యాడు, మన ఆకలితో మార్చేస్తానని చెప్పి చాలామంది ఆ యొక్క రాబడి లేక కరువుతో మరి బాధపడ్డారు. అలాగే శత్రు రాజులు కూడా ఇతను లోకువైపోయాడు. కనుక శక్తికి మించిన పని మనం పెట్టుకున్నామంటే, ఎప్పుడైతే మన శక్తికి మించిన మనం పెట్టుకుంటామో ఆ తర్వాత మనం ఇతరుల మీద ఆధారపడతామో అప్పుడు మన దగ్గర నుంచి ఒకరు జారుకోవడానికి, మన మీద ఇరవదానికి కూడా పెంచుకోవడానికి. కనుక బైబుల్ మనకు అన్నీ నేర్పిస్తుందండి. ఇక్కడ మోషేతో అయితే తేవద్దండు అని చెప్పినారు. కనుక ఇంకా మనం చూసినట్లయితే మరి ఈ విధంగా అయితే ఇక్కడ మందిర విషయంలో మరి నేను మీతో కాపురం ఉంటాను అన్నాడు. ఇక్కడ మరి తర్వాత ఈ యొక్క మందిరం కట్టారు, కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా 2వ దినవృత్తాంతాలకు మనం వెళ్దాం. 2వ దినవృత్తాంతం 6వ అధ్యాయంలో ఇక్కడ మందిరం ప్రారంభమైపోయింది. నిత్యము కాపురం ఉంటే నిత్య నివాసముకే నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నానని చెప్పి రాజు తన ముఖమును ప్రజల తట్టు తిప్పి ఇశ్రాయేలు సమాజులు అందరూ వినుచుండగా వారిని దీవించెను. కనుక ఇక్కడ దీవించిన తర్వాత ఈ యొక్క మందిరం అంతా కూడా మరి తయారయ్యింది. దీనిని మరలా ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మందిరం అంతా అయ్యింది, ఆయన నివాసము. ఇదిగో 18వ ఆరాధ్యం 18వ వచనం మనం చూసినట్లయితే, మనుషులతో కలిసిన దేవుడు భూమి యందు నివాసం చేయునా, ఆకాశమందు మహాకాశముని పట్టజాలవే, నేను ఈ కఠిన మందిరమును పట్టునా. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయి ప్రార్థన యందు విన్నపములను లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయి ప్రార్థన పెట్టు మొర ఆలకించము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములు వినుటకై నా నామము అచ్చట ఉంచదినని నీవు సెలవిచ్చిన స్థలం ముందు ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబవలో నిలుచునుగాక. నీ సేవకుడును ఈ జనులైన ఇశ్రాయేలులు ఈ స్థలము తట్టు తిరిగి చేయబోయి ప్రార్థనలను. ఎందుకంటే ఎక్కడైనా ప్రార్థన చూద్దాం. నీవు ఆలకించము, ఆకాశమందున నీ నివాస స్థలమందు ఆలకించము, ఆలకించినప్పుడు క్షమించము. అంటే ఇక్కడ మందిరం అంతా కట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నాయనా కట్టిన మందిరం అయితే మరి చాలదయ్యా, అయితే నీవు ఆకాశం నుంచి ఆలకించని చెప్పి 21వ వచనంలో కూడా ప్రార్థన చేస్తాను. నీవు ఆలకించము, ఆకాశమందున్న నీ నివాస స్థలమందు ఆలకించము, ఆలకించినప్పుడు క్షమించము నాయన. ఎవడైనా నువ్వు పొరుగువాని ఇలా తప్పు చేసిన వాళ్ళ మనం ఏమంటే ఈ రోజులో రండి నా మందిరానికి రండి, నా మాట ఏనండి, మీకు అన్నీ అయిపోతుంది. అయ్యో నీ తప్పులు క్షమించు, నీ దేవుని దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టనే మాట మనం చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఇక్కడ సొలొమోను గారు ఏమంటున్నారంటే,
ఇగో నాయన ఎవరైనాను నాయన నీ ప్రజలు వాళ్ళకి క్షమించి, ఎవడైనా తన పొరుగువాడిని తప్పు చేసినలా అతని చేత ప్రమాణం చేయటికి అతన్ని ఆ ఒట్టు ఈ మందిరం ముందు నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమును విని నీ దాసులకు న్యాయం తీర్చము. ఆయన చేసిన వాడి తల మీద శిక్షను రప్పించు. నీతిపరుని నీతిని చెప్పిన వానికి నీతిని నిర్ధారణ చేయమనైనా అని అక్కడ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా బైబిల్లో అత్యధికమైన ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరంటే సొలొమోను గారి చాలా ఎక్కువ ప్రార్థన చేశారండి. నీ నామమును ఒప్పుకొని ఈ మందిరము నీ సన్నిధిని ప్రార్థించి విన్నపం చేసిన ఎలా అని చెప్పి ఇంకా ఏమనంటే ఆకాశమందు నువ్వు విని నీ జనులని ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారిని వారి పితరులను నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించమని. ఎందుకంటే అడుగుతున్నాడు, ప్రజల కొరకు అడుగుతున్నా, అయ్యా ఈ ప్రజలు తప్పు చేసిన వారిని వారి జనాల్ని కూడా ఈ దేశానికి మళ్ళీ తిరిగి రప్పించి. ఎందుకంటే ప్రార్థనలోనే వచ్చేస్తుందంటే వీరు ఇక్కడ ఒకవేళ తప్పు చేస్తారు, మళ్ళీ చెదిరిపోతారు, మళ్ళీ తిరిగి రప్పించి చెప్పి సొలొమోను యొక్క ప్రార్థన ఇక్కడ మనకి కనబడుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి అండి, ఏమంటే 26వ వచనం, నాయన ఆకాశము మూయబడినప్పుడే కానీ వాన కురిగినప్పుడే కానీ ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన నీ నామును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములు విడిచిపెట్టి తిరిగి నీళ్ళ ఆకాశమందు నీవు ఆలకించి నీ సేవకులకును నీ జనులకు నీ ఇశ్రాయేలు చేసిన పాపములు క్షమించి వారు నడవలసిన మంచి మార్గములను వారికి బోధించి నీవును నీ జనులకు స్వాస్థ్యంగా ఇచ్చిన ఈ దేశమును వాన దయచేయుదుగాక. అంటే నాయన వారు పాపం చేసినప్పుడు నాయన వారిని నువ్వు క్షమించి నీవు వారిని క్షమించి నాయన నీవు వారికి వారసము దయచేయి నాయన. దేశమందు కరువు కలిగినప్పుడే కానీ, తెగులు కలిగినప్పుడే కానీ, మరి గాల్పు దెబ్బ తగిలినప్పుడే కానీ, చిత్తుపట్టే కానీ, మిడతలయే కానీ, చీడపురుగులే కానీ దండు దిగినప్పుడైనను వారు శత్రువులు వారి దేశపు పట్టణములలోని ముట్టడి వేసినప్పుడే కానీ, ఏ బాధయే కానీ, ఏ రోగమే కానీ వచ్చినప్పుడు ఎవడైనను ఇశ్రాయేలుని జనులందరూ నొప్పే కానీ కష్టమే కానీ అనుభవించుచు ఈ మందిరము తట్టు చేయి చాపి విన్నపములు నీవు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశం నుంచి ఆలకించి వారిని క్షమించమని ఆయన ఇక్కడ ఏమంటే ప్రార్థన చేస్తాను. వాన కురిగినప్పుడే కానీ, కరువు కలిగినప్పుడే కానీ, తెగులు వచ్చినప్పుడే కానీ, మనం 2వ దినవృత్తాంతములు 26వ వచనం నుంచి మళ్ళీ మనం ఇదంతా జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ అప్లికేషన్ పెడతారండి. నాయన పాపం చేసినప్పుడు క్షమించిన ఆయన, కరువు కలిగినప్పుడే కానీ, వర్షం కొరకున్నప్పుడే కానీ, ఇగో మరి చీడపురుగులు పట్టినప్పుడే కానీ, శత్రువులే కానీ, బాధే కానీ, రోగమే కానీ ఏది వచ్చినా నాయన ఈ ప్రజలందరూ నీ వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు వారిని క్షమించమని ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత అంటే ఇది ఎప్పుడంటే 7వ నెలలో 10వ నాడు ఈ యొక్క ఆ సొలొమోను యొక్క దేవాలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడండి. ప్రతిష్ఠించి ప్రార్థన చేశాడండి. ఎక్కడంటే అది మరి 2వ వృత్తాంతంలో 7వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే 7వ నెల 10వ నాడు 3 దినమందు దావీదునకు సొలొమోనునకు తన జనులైన ఇశ్రాయేలుకు యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచు మహోత్సవము నందుచు ఎవరి గుడారములకు వారు వెళ్ళినట్లు అతడు జనులను సెలవిచ్చి వారిని పంపివేసెను. ఆ ప్రకారం సొలొమోను యెహోవా మందిరమునకు రాజానగరు కట్టించి యెహోవా మందిరమందు తన నగరమునందును చేయుటకు తన ఆలోచనదంతా ఏ లోపము లేకుండా నెరవేర్చినని పని ముగించాను. ఇది 7వ నెల. ఈ 7వ నెల కొరకు మనం చూసినట్లయితే మరి మన వాళ్ళు చాలామంది అనుకుంటారు కదా, ఈ 7వ నెల అనగానే ఇది ఏంటి ఈ యొక్క జూలై నెల అనుకుంటారు. అలా కాదండి, ఈ దీనిని ఏతనీ మాసం అంటారు. ఇది అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ యొక్క ఏతనీ మాసంలోనే ఇశ్రాయేల్ ప్రజలు పండుగ జరుపుకునేది. ఈ పండుగ ఏమిటంటే ఇది పండుగ కాలమునకు వారు అందరూ రాగా అంటాడండి. మనం చాలా జాగ్రత్త. పండుగ కాలం అంటే వారు ప్రాయశ్చిత్తాదపు పండుగ నాడే ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకున్నారండి. ఆ సమయాన్ని ఈ యొక్క దేవాలయాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. అప్పుడు సొలొమోను మహారాజు ఏమండి 22,000 ఎద్దులను 1,22,000 గొర్రెలను ఆయనకి దేవునికి దహన బలిగా ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడనమాట. ఇచ్చి దాన్ని ప్రతిష్ఠించి అక్కడైనా మొక్కుకొని ప్రార్థన చేశాడు. నాయనా నా దేశంలో ఉన్న ప్రజలందరూ కరువు నాయనా, కరువులోంచి వారిని తప్పించు, వారికి ఏమో మిడతలు కానీ, గాల్పు కానీ, తెగులు కానీ, దేశమందు ఏదైనా ఆకాశమందు వర్షం కురియలేనప్పుడే కానీ ఇలాంటప్పుడు ప్రభు నా ప్రజలపై నీ ప్రజలపై నాయన నువ్వు కనికరించిన ఆయన అని సొలొమోను ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో ప్రార్థనకి ప్రతిఫలం వెంటనే దిగిపోయిందండి. ఇల్లంతా చక్కబెట్టారు, చాలా చక్కగా ఉన్నారు. అదే 2వ వృత్తాంతంలో 7వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏం చేస్తామంటే మనం కొద్దిగానే చూస్తాం కానీ వాక్యం ముందు వెనక చూడమని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇక్కడ 12వ వచనంలో ఎప్పుడైతే ముగించినాడో ప్రజలందరి కొరకు ప్రార్థన చేసి అడిగారు, ఆయన విజ్ఞాపన అడిగారు, విన్నపించాడు. అయితే ఆయన దిగి వచ్చాడండి. దిగి వచ్చేప్పుడు
12వ వచనంలో అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చును, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమందు నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. ఏక ప్రశ్నతో మరి సొలొమోను ప్రజల కొరకు అడిగాడు. దేవుడు కూడా అదే మాటతో మాట్లాడుతున్నాడండి. అదే మాటతో సొలొమోను వాన కురియకుండగానే నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ నీవు అడిగావు కదా వాన కురియలేనప్పుడు అని, ఇగో దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ, ఇదిగో నీవు అడిగావు కదా మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకు తెగులు రప్పించుడే కానీ, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తమ్ము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గమును విడిచిపెట్టిన ఎడల ఆకాశమును నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని నేను ఆలకించును. నా పేరు ఈ మందిరమునకును నిత్యముగా ఉండునట్లు నేను దాన్ని కోరుకుంటుని పరిశుద్ధపరచుని. నా దృష్టి నా మనసును నిత్యము దాని మీద ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవు నా అనుకూల వర్తనమై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము నా కట్టడలను నా న్యాయ విధులను నీవు అనుసరించిన ఇశ్రాయేలు ఏలుటకు స్వతంత్రుడని ఒకడు నీకు ఉండకపోను. అయితే మీరు త్రోవ తప్పి నేను నీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటి పూజా నమస్కారం చేసిన ఎడల నేను నీకు ఇచ్చిన నా దేశము నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేతును. సమస్త జనములు దాన్ని సామెతాస్పదంగా చేసేదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గం పోవారు పట్టణవస్తులందరూ విస్మయమంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకు ఎందుకు ఈ ప్రకారంగా చేసిన అడగా జనులు ఈ దేశులను తమ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నివాసమును విసర్జించి ఇతర దేవతను అనుసరించి వాటికి పూజా నమస్కారం చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించేదని ప్రత్యుత్తరం ఇచ్చాను. కనుక ఇక్కడ ఏమంటే ఎంత బంగారంతో కట్టనివ్వండి, ఎన్ని వెలగల రాళ్లతో కట్టనండి, ఎంతగా కోరుకోండి అక్కడే ఉన్న దేవుడు ఎప్పుడైతే విగ్రహారాధన లోనికి తెచ్చారా అప్పుడు దేవుడు అంటాడు కదా, ఇన్ని వేల మందితో ఇన్ని లక్షల మందితో పూజా నమస్కారాలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఏంటి ఇలాగైపోయింది. ఇదిగో యెహోవా దేవుని తిరస్కరించి వారు ఏం చేశారంటే ఎప్పుడైతే విగ్రహారాధన లోపల తెచ్చారో నేను నాశనం చేస్తానని సొలొమోనుకు చెప్పాడు. కనుక ఇక్కడ చెప్పింది ఏంటంటే సొలొమోను ఎంతో చక్కగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పరలోక పట్టణం యొక్క కొలత 1500 మైళ్ళు పొడవు, 1500 మైళ్ళు వెడల్పు, 1500 మైళ్ళు ఎత్తు, అలాగే ప్రత్యేక గుడారం యొక్క పరిశుద్ధ స్థలం యొక్క కొలత 10 మూరల ఎత్తు, 10 మూరల పొడవు, 10 మూరల వెడల్పు. అలాగే ఇక్కడ సొలొమోను యొక్క మహారాజు కట్టిన ఆ పరిశుద్ధ గర్భాలయం కొలత కూడా 20 మూరల వెడల్పు, 20 మూరల ఎత్తు, 20 మూరల పొడవు. ఇవన్నీ కూడా ఉంటే పరలోక పట్టణం నుంచి దిగబోయే పెండ్లి కుమార్తెకి సిద్ధపరచటి ఆ పరలోక పట్టణానికి సాదృశ్యం. నీవు నేను అందులో నిత్యము నివాసం ఉండాలంటే యేసు రక్తంలో కడగబడాలి. ఆయన రక్తంలో కడగబడి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడి మన పరిశుద్ధపరచబడి ఆయన నామమును ఒప్పుకుంటూ ఆయన నామాన్ని మనం ప్రార్థించి ఆయన నామాన్ని అంగీకరించినట్లయితే మీరు నేను కూడా ఆ యొక్క పరలోక పట్టణంలో నిత్యము నివాసం ఉంటాము. అక్కడ నిత్యము సుఖమే. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్ ఆమేన్.